పెద్దలను ఎదిరించి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం. మళ్ళీ లేట్ అయితే మా వాళ్ళు వచ్చేస్తారు. అయినా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నామంటే మాది ఎంత గొప్ప ప్రేమ అయి ఉండాలి. పెద్దలు ఎదిరించడానికి ప్రేమ ఎందుకు సెల్లాయ్? ఈ వయసులో ఉండే పిల్లతనం పిచ్చితనం సరిపోదేంటి? మాది పిచ్చితనమ్మా. ఈ వయసులో ఇంట్లో నుంచి బయటకు వచ్చి బ్రతకడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? నీ అబ్బా ధైర్యం కాదురా, ధైర్యం కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మీ ఇద్దరికి సిక్స్ టెన్షన్ రా, సిక్స్ టెన్షన్. అది ఒక్కటి ఉంటే చాలు, దేనికైనా తెగించేస్తారా. మీ ఇద్దరికి ఒకరినొకరు ఎప్పుడు అనుభవించాలా అని సిక్స్ టెన్షన్ రా. ఆ టెన్షన్లో పడి చేస్తున్నారా మీరు ఇదంతా? ఛీ, వీడు మరీ నీచుల్లో ఉన్నాడు కుమార్. మనం ఇంకో ఆటో చూసుకుందాం పద. ఏ నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు మీరిద్దరు ఇక్కడి నుంచి కదిలారనుకో, కింద నుంచి పైకి చీరేస్తా. అర్థమైందా? నేను మీ ఇంట్లో వాళ్ళ కాదు రోయ్, చాలా డేంజర్ నా కొడుకుని. ఏమన్నా సెల్లాయ్ నీచున్నా? మీ బుర్రలో ఉన్నదాన్ని మీ ముఖం మీద చెప్పినందుకు నీచుడయ్యానా? మీరు ఈ వయసులో వచ్చే తేటకి ప్రేమ అని పేరు పెట్టి ఊరంతా ఊరేగుతారు. ఒకడొచ్చి ఆ ముసుగు తీసేసి నిక్కచ్చుగా ఇది ప్రేమ కాదు కామం అని చెప్తే వాడు నీచుడా? మా ఇంట్లో వాళ్ళు కూడా నీలాగానే అనుకుంటున్నారు, కానీ మేము పెళ్లి